కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంశీకృష్ణ మాట్లాడుతూ, నిరంతరం సేవ చేస్తున్న మను భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మన్ను పల్లా మాట్లాడుతూ, ప్రాణాంతకరమైన వైరస్ విజృంభిస్తున్నా లెక్క చేయకుండా వార్తల ప్రసారం ద్వారా ప్రజల్లో కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని కొనియాడారు. లాక్డౌన్ కాలంలో తమ ట్రస్ట్ తరపున ప్రజలకు విస్తృత సేవలు కార్యక్రమాలు చేశామని, పేదవారికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించామని అన్నారు. నా ట్రస్ట్ ద్వారా చేస్తున్న ప్రతి కార్యక్రమంలోని తన స్నేహితుల సహాయం ఉందని కొనియాడారు. స్నేహితులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 25 మంది మీడియా సోదరులకి, అలాగే ఒక 150 మంది పేదలకు అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. గత 90 డేస్గా మను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా మను గారు ఎక్కడైతే విశాఖపట్నంలో పేదలు ఉన్నారో, ప్రతి ఒక్క ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లాన్ని మనస్ఫూర్తిగా వెళ్ళి కనుక్కొని వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాబ్లం ఎక్కడుంది, బట్టల ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళ విశాఖపట్నంలో ఇలాంటి కరోనా టైంలో ఇలాంటి హెల్ప్ చేస్తున్నందువల్ల ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి నుంచి బయటకు పడడానికి స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది వాళ్ళ ఇలాంటి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మా మను గారి ఆధ్వర్యంలో ఇలా జరుగుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నా. మరి దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నమస్కారం అండి. నేను మను పల్లా, మను చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ కరోనా టైంలో నేను 90 డేస్ నుండి ప్రతి ఒక్క పేద ప్రజలకు, అంటే మన విశాఖపట్నంలో ఉన్న చాలా ఏరియాస్కి వెళ్ళి ఎవరెవరు కొంచెం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నేను నా వంతు సహాయం చేస్తున్నానండి. ప్రతి ఏరియాకి వెళ్ళి వాళ్ళని కనుక్కొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, బట్టలు కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందచేయడానికి నేను 90 డేస్ నుండి చాలా నా స్వయం కృషి చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా కొంతమంది హెల్ప్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మన మీడియా వారు చేస్తున్న సేవలు నేను స్వయంగా చూశానండి. చాలా చాలా కష్టపడే కెమెరామెన్లు ఉన్నారు. ఎంతో ఇలా కరోనా టైంలో కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా అండగా వీళ్ళందరూ ఎక్కడ ఏ ఏరియాలో ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు కవరేజ్ చేసి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారండి. వాళ్ళు కూడా ఎవరెవరు కొంచెం పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు తెలియజేస్తూ ఉంటారు. పలానా ఏరియాలో వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారు అని చెప్తుంటారనమాట. నేను వాళ్ళందరినీ అందు గురించి అభినందించి మీడియా వాళ్ళని మెయిన్ నా తోబుట్టువులుగా చూసుకొని వీళ్ళందరినీ నేను ఈరోజు వీళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాను. ఒక 100 కేజీలు బియ్యం, ఒక 20 కేజీలు కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, చింతపండు, ప్రతి ఒక్కటి కూడా గ్రోసరీస్ అన్నీ కూడా మీడియా వాళ్ళందరికీ అందజేసి వాళ్ళకి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని నేను మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు నా అన్నదమ్ములు అంతే. మను గారి నేతృత్వంలో 25 మంది జర్నలిస్టులకి, అలాగే కొంతమంది పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, గడిచిన కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందిస్తున్నాం. ఇటువంటి విపత్కర సమయంలో స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్యంగా విశాఖపట్నంలో ఇంత చక్కటి కార్యక్రమాలు చేసిన మను గారిని హృదయపూర్వక అభినందిస్తూ, వారు కేవలం 1 రోజు 2 రోజులు సేవ చేయకుండా నిరంతరం కూడా పేద ప్రజలకి పట్టిన అన్నం పెట్టాలి, పేద ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో మంచి కార్యక్రమం తీసుకున్న మను చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి మను గారిని హృదయపూర్వక అభినందిస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు విశాఖపట్నం సిటీ యొక్క డెస్టినీని, విశాఖపట్నంలో చారిటీ చేసేవాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారనేది ఈ కరోనా సమయంలో మనం చూసాం. మనం పోలీసులకు కానీ, జర్నలిస్టులకు కానీ, లేదా పేదవాళ్ళకి కానీ, కాయగూరలు పంచడం కానీ, స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఈ పంపిణీ కార్యక్రమం చేయడం, ఇది ఒక రకంగా విశాఖపట్నంలో పుట్టినవాడిగా చాలా గర్వపడుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మను చారిటబుల్ ట్రస్ట్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం.